కనిష్క కావాలనే బస్వరాజు వాళ్ళను మంచి చేసుకోవడం కోసం అని చెప్పి బస్వరాజు వాళ్ళకు రకరకాల గిఫ్ట్స్ తీసుకువస్తుంది. మామయ్య, అత్తయ్య, బామ్మ ఇవన్నీ కూడా మీకోసమే అని చెప్పి కనిష్క వాళ్ళకు ఎన్నో రకాల గిఫ్ట్స్ తీసుకురావడంతో బామ్మ ఎంతగానో సంబరపడిపోతూ, నిజంగా కోడలంటే నీలాగా ఉండాలి. పేరుకి ఇద్దరు కోడలున్నారు, ఎందుకు ఉపయోగం? ఒకటి దేనికి పనికిరాదో, మరొకటి ఇంట్లో ఉండడమే దండగా అని చెప్పి బామ్మ తులసి గురించి, నీలిమ గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో బామ్మ మాటలకు నీలిమ, తులసి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. అసలు సిద్ధు ఈ దరిద్రం మెడలో తాళి కట్టాడు, కానీ లేకపోతే నువ్వే ఈ ఇంటి కోడలు అయ్యుండేదానివి అని చెప్పి బామ్మ కనిష్కను ఎంతగానో పొగుడుతూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, చూడు నానమ్మ, ఇంటి కోడలు అవ్వడానికి కావాల్సింది డబ్బు కాదు, మంచి మనసు. అటువంటి మంచి మనసు తులసికి, నీలిమ వదినకి ఉన్నాయి. ఇప్పుడు తను మీ అందరికీ తీసుకొచ్చిన బట్టలు, వస్తువులు రేపటి రోజున పాడైపోతాయి, కానీ వాళ్ళకున్న మంచి మనసు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. ఫర్ సపోజ్ నువ్వు రేపు ఆరోగ్యం బాగోలేక మంచాన పడ్డావనుకో, తులసి కానీ నీలిమ వదిన కానీ ఇద్దరు కూడా నీకు బాధ్యతగా సపర్యలు చేస్తారు. కానీ కనిష్కకు అటువంటివేవి అలవాటు లేదు కాబట్టి నిన్నలా మంచానికే పరిమితం చేసేస్తుంది. నీ గురించి అస్సలు పట్టించుకోదు అని చెప్పి సిద్ధు బామ్మకు చెబుతూ ఉంటే, నువ్వు అలాగే అంటావురా, కనిష్క ఖచ్చితంగా పట్టించుకుంటుంది అని చెప్పి, ఏమ్మా కనిష్క, ఒకవేళ రేపు ఆరోగ్యం బాగోలేక నేను మంచాన పడితే నువ్వు నన్ను పట్టించుకోవా అని అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు కనిష్క మనసులో, ఇదేంటి ముసలిది ఇలా అడుగుతుంది, దీనికి నేనెందుకు సపర్యలు చేస్తాను, తీసుకువెళ్ళి ఏ ఓల్డేజ్ హోమ్లోనో జాయిన్ చేస్తాను అని చెప్పి పైకి మాత్రం నవ్వుతున్నట్టుగా నటిస్తూ, ఎందుకు చేయను బామ్మగారు, అంతకు కష్టంగా ఉంటే ఎవరైనా పర్మనెంట్ సర్వెంట్ని పెట్టుకొని మరి మీకు సేవలు చేస్తాను అని కనిష్క అంటూ ఉంటుంది. చూసావా బామ్మ, సర్వెంట్ని పెట్టుకొని సేవలు చేస్తానంటుంది, కానీ డైరెక్ట్గా తనే స్వయంగా నీకు సేవలు చేస్తానని అనడం లేదు. అదే తులసికి కనిష్కకి ఉన్న తేడా ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెప్పి సిద్ధు బామ్మకు బుద్ధి చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో సిద్ధుకి ఫోన్ రావడంతో, సిద్ధు నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికే తులసి వాళ్ళ అమ్మ నాన్న కీర్తి కోసం అని చెప్పి ఎన్నో రకాల పిండి వంటలను తీసుకొని వస్తారు. వాళ్ళు పిండి వంటలు తీసుకువచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టడంతో విశాలాక్షి కోపంగా ఏంటివి అని చెప్పి అడుగుతూ ఉంటే, వదిన గారు, పిండి వంటలు దీపావళి పండుగ కదా, తులసి పెళ్ళైన తర్వాత వచ్చిన మొట్టమొదటి పండుగ, అందుకే మీకోసం ఇవన్నీ కూడా మేమే స్వయంగా చేసి తీసుకొని వచ్చామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇవేమీ మాకు అవసరం లేదు, తీసుకువెళ్ళండి అని చెప్పి విశాలాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో బస్వరాజు, వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకొచ్చామని అంటున్నారు కదా, మరి అటువంటప్పుడు అలా ఊరికి పంపించేయడం ఏం బాగోదు, మీరు కూడా తల ఒకటి తీసుకొని టేస్ట్ చేయండి అని చెప్పి బస్వరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఇదేంటి ఈ మామయ్య ఇలా మాట్లాడుతున్నాడు, కొంపదీసి వాళ్ళు తీసుకొచ్చిన పిండి వంటలకు మనసేమైనా కరిగిపోయిందా ఏంటి అని కనిష్క మనసులో అనుకుంటుంది. బస్వరాజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మి వాళ్ళు తీసుకువచ్చిన స్వీట్స్ అన్నీ టేస్ట్ చేస్తారు. ఇక దాంతో తులసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అమ్మ వాళ్ళను బాధ పెట్టకుండా మొత్తానికి మావయ్య వాళ్ళు ఆ స్వీట్స్ తీసుకున్నారు, ఎక్కడ వాళ్ళు వాటిని నేలపాలు చేసి అమ్మ వాళ్ళను అవమానిస్తారేమో అనుకున్నాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. బస్వరాజు వాళ్ళు స్వీట్స్ అన్నీ టేస్ట్ చేసిన తర్వాత, ఇదిగో డబ్బులు తీసుకోండి, ఏది ఊరికి తీసుకునే అలవాటు మాకు లేదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, శ్రీనివాస్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అయ్యో బావగారు, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు, ఇవన్నీ కూడా మేము ప్రేమతో తీసుకువచ్చాము, డబ్బుల కోసం కాదు, ఏమి ఆశించి ఇవన్నీ తీసుకురాలేదు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే, అప్పుడు తులసి, ఆ డబ్బులు తీసుకోండి నాన్న అని చెప్పి
అంటూ ఉంటుంది. ఇక దాంతో కనిష్క పాపం ఆ డబ్బులు మీరు తీసుకొని తనకిస్తారని తులసి ఆశపడుతున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసి చెప్పడంతో ఆ డబ్బులు తీసుకుంటారు. ఇక ఆ తర్వాత తులసి ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో కీర్తికి దిష్టి తీస్తూ ఇంటి వాళ్ళకు దిష్టి తీసిన డబ్బుల్ని బయట వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా, అందుకని ఈ డబ్బులు నువ్వే తీసుకో అంటూ కనిష్క చేతిలో ఆ డబ్బుల్ని పెడుతుంది. ఎంత ధైర్యం నీకు, నన్నే బయటదాన్ని అని చెప్పి ఈ డబ్బులు నా చేతిలో పెడతావా అని చెప్పి తులసి చెంప పగలగొట్టబోతూ ఉంటుంది. ఇక దాంతో కనిష్కకు సిద్ధు ఎదురు తిరుగుతాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన సిద్ధు తులసి చెంప పగలగొడుతున్న కనిష్క చెయ్యి పట్టుకొని, బుద్ధి లేకుండా మాట్లాడకు తులసి, ఈ ఇంటి కోడలు, తనన్న దాంట్లో తప్పే ఉంది. నిజంగానే ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా. మా నాన్న నా అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా నీతో నా పెళ్లి ఫిక్స్ చేశాడు. కానీ అనుకోని కారణాల వల్ల నేను తులసి మెడలో తాళి కట్టాను. కానీ అదంతా నువ్వు అర్థం చేసుకోకుండా మా పెళ్ళైపోయిన తర్వాత కూడా ఇంకా ఏం ఆశించి ఇక్కడ ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. రేయ్, కనిష్కకు ఈ ఇంటికి సంబంధం లేదని అంటున్నావా? మరి ఆ ఖుషికి ఈ ఇంటికి ఏం సంబంధం ఉందనరా తనని ఇంట్లో ఉండనిస్తున్నావో? ఖుషి ఇంట్లో ఉన్నప్పుడు కనిష్క ఎందుకు ఉండకూడదు? ఖుషి ఈ ఇంట్లో ఉంటే అప్పుడు కనిష్క కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు, ఖుషి నా కూతురు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు, ఎలా నీ కూతురు అవుతుందిరా, అది నీకు తులసికి పుట్టింది కాదు కదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు, సరే నాన్న, ఖుషి నా కూతురు కాదంటున్నారు కదా, రేపే నేను ఖుషిని దత్తత తీసుకుంటాను. అప్పుడు అఫీషియల్గా ఖుషి నా కూతురు అయిపోతుంది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు మాటలు విన్న తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఖుషి నా కూతురు అయిపోయిన తర్వాత అప్పుడు కనిష్కకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి తనని మీరు ఇంట్లో నుండి బయట గెంటేయాలి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు బసవరాజు, రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అసలు ఖుషిని నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి? అసలు ఆ పిల్ల ఎవరో ఏంటో ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలీదు. అటువంటి ఆ పిల్లను నువ్వు దత్తత తీసుకోవడం ఏంటని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సిద్ధు, అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఖుషిని నా భార్య తులసి పెద్ద మనసుతో కన్న కూతురులాగా చూసుకుంటూ అమ్మ అని పిలిపించుకుంటుంది. మరి అటువంటప్పుడు నా భార్య తులసి తనని ప్రేమగా ఆదరించినప్పుడు నేను మాత్రం తనని తండ్రిగా ఎందుకు ఆదరించకూడదు? అందుకే దత్తత తీసుకొని ఖుషి బాధ్యతను నేను జీవితాంతం తీసుకుంటాను. అప్పుడు ఎవరు కూడా ఖుషిని మమ్మల్ని వేలెత్తే పరిస్థితి రాదు అని చెప్పి సిద్ధు, ఎవరు అవునన్నా కాదన్నా ఈ దత్తత కార్యక్రమం జరుగుతుంది, ఎవరు కూడా దీన్ని ఆపడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా సిద్ధు తీసుకున్న నిర్ణయానికి ఎంతగానో ఆనందపడిపోతూ, బాబు సిద్ధు, నా కూతురు ఈ ఇంట్లో ఎలా ఉంటుందో ఏంటోనని ఇన్ని రోజులు మేమంతా కూడా ఎంతగానో బాధపడ్డామో. కానీ ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంటే ఖుషిని తులసిని నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావో, ఎంత ప్రేమగా చూసుకున్నామో మాకు అర్థమవుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పి తులసి శ్రీనివాస్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత సిద్ధు గదిలోకి వస్తాడు. గదిలోకి వచ్చిన తర్వాత తులసి ప్రేమగా సిద్ధుని హగ్ చేసుకుంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తులసి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు తులసి, ఖుషి బాధ్యత నేను తీసుకున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకునేవాడు ఖుషిని నాతో పాటు ఉండనిస్తాడో లేదోనని, తన బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకుంటాడో లేదోనని నేను ఎంతగానో ఆలోచించాను. కానీ ఈరోజు మీరు ఖుషి విషయంలో తీసుకున్న నిర్ణయం విన్న తర్వాత మీ మంచితనం ఏంటో తెలుసుకున్నాను. ఇన్ని రోజులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి తులసి సిద్ధుకి క్షమాపణ చెబుతూ ఉంటుంది. ఇక అలా తులసి సిద్ధుకి క్షమాపణ చెబుతూ ప్రేమగా తనని హగ్ చేసుకోవడంతో ఇక అప్పుడు సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు.
తులసి, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇందాక మాట్లాడిన మాటలు ఊరికి మాట్లాడలేదో, నేను నిజమే చెప్తున్నాను. ఎప్పటికైనా ఖుషి మన కూతురే అని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ ఉంటాడు. ఇక తులసి చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుని కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసే తులసి, ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదని, నేను పరాయిదాన్నని నా చేతికి డబ్బులు ఇస్తావా? నాకు ఇంత అవమానం చేసిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఆ దత్తత కార్యక్రమం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా సిద్ధు అయితే తులసికి ఖుషికి అండగా నిలబడి తులసికి దగ్గర అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.